హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో డ్రిల్ త్రూ క్రాస్ ఫిల్టర్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది అర్థం చేసుకున్నాం కదా. ఈ వీడియోలో ఏంటంటే బేస్ క్వైరీస్ అనేది ఉంది కదా. సో ఇది ఎందుకు ఏంటి అనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో జనరల్గా మనం ఏంటి ఒక డాష్ బోర్డ్లో మల్టిపుల్ టైల్స్ ఉంటాయి. ఓకే, సో మీరు చూడొచ్చు ఇది ఒక టైల్, దీనికి సపరేట్ క్వైరీ. ఓకే, అలానే సో ఇది ఒక టైల్, సో దీనికి ఒక సపరేట్ క్వైరీ. ఇలా మనకు ప్రతి టైల్కి ఒక క్వైరీ అనేది రాయాల్సి ఉంటుంది. అంటే కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది క్వైరీస్ సేమ్, ఒక చిన్న లాజిక్స్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఒక 4 టైల్స్ ఉంటే 4 టైల్స్లో కూడా బేస్ క్వైరీ అంటే ఫండమెంటల్స్ అనేది సేమ్. ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు ఏదైనా చిన్న చిన్న లాజిక్స్ రాసుకోవాలనుకుంటే అక్కడ మీరు క్రియేట్ చేసుకో అంటే రీయూజబిలిటీ అనేది ఈ బేస్ క్వైరీస్ ఫుల్ఫిల్ చేస్తుంది. సో అది ఏంటనేది కూడా మనం అయితే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి, సో క్లిక్ ఆన్ బేస్ క్వెరీ. నేను డిలీట్ చేస్తున్నాను, ఆల్రెడీ 2 క్రియేట్ చేశాను ఇంతకుముందు. సో ట్రై టు డిలీట్. ఓకే, డిలీట్. ఇక్కడ నేను బేస్ క్వెరీ ఒకటి యాడ్ చేస్తాను. మీరు ఫస్ట్ బేస్ క్వెరీకి నేమ్ అనేది డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. బేస్ ఎక్సెల్. ఓకే, సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో దాని తర్వాత మీరు ఇక్కడ డేటాబేస్ నేమ్ నథింగ్ బట్ ఈవెంట్ హౌస్ అంటారా. ఓకే, సో కేక్విల్ డేటాబేస్ అనేది డిఫైన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు కావాల్సిన విధంగా బేస్ క్వెరీ అనేది రాసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయ్ అని ఒక టేబుల్ మాత్రమే రాస్తున్నాను. ఓకే, సో ఇది వచ్చేసి బేస్ క్వెరీ. ఇది డెమో పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి నేను జస్ట్ ఓన్లీ ఎంప్లాయ్ మాత్రమే రాశాను. కానీ రియాలిటీలో కాంప్లెక్స్ లాజిక్స్ ఉంటాయి అనమాట, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇది రన్ చేస్తాను నేను. ఇప్పుడు ఇది బేస్ క్వెరీ కదా, సో గుర్తుంచుకోండి బేస్ ఎగ్జాంపుల్స్ డేర్. ఓకే, ఈ క్వెరీ ఏదైతే వేరియబుల్ ఉందో మనకు కావాల్సిన టైప్స్లో యూజ్ చేసుకుని దాని మీద మీరు కావాలంటే అడిషనల్గా ఏదైనా క్వెరీస్ కానీ ఫిల్టర్ కానీ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ప్రతిసారి ఎంప్లాయ్ ఎంప్లాయ్ రాయకుండా అంటే లెంతీ కోడ్ రాయకుండా రీయూజబిలిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి చూద్దాం. ఓకే, సో మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు బేస్ క్వెరీస్. ఇక్కడికి వస్తే ఏంటి బేస్ మర్చిపోయాను. ఓకే, చూడండి బేస్డ్ ఎగ్జాంపుల్ డేటా. సో బేసిక్గా మనం ఏం ఇస్తాం, టేబుల్ నేమ్ ఇస్తాం. కానీ ఇక్కడ చూడొచ్చు బేస్ క్వెరీ అవైలబిలిటీ ఇన్ లైన్ అన్నమాట. ఓకే, సో చూడొచ్చు ఇక్కడ టేబుల్ ఎంప్లాయ్ ఐడి, నేమ్, సాలరీ, లొకేషన్, ఫీడ్బ్యాక్ అన్ని కాలమ్స్ వస్తున్నాయి అన్నమాట. రన్ చేద్దాం. ఓకే, అవుట్పుట్ సేమ్ వచ్చిందా? సేమ్ ఇదే కాపీ చేసి వేరే ఇంకా ఎన్ని టైమ్స్లో అయినా ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట, మీకు ఎలా కావాలంటే అలా. ఇక్కడ కూడా నేను తీసుకుంటాను. సో ఓకే, రైట్. సో ఇక్కడ కూడా బేస్ క్వెరీ. సో ట్రై టు రన్ దిస్ వన్. చూడండి ఏమైనా అవుట్పుట్ చేంజ్ అయిందా? ఎక్కడ చేంజ్ అవ్వలేదు అనమాట. ఓకే, సో ఈవెన్ ఐ థింక్ దీనికి ఆ, ఏం లేదా. ఓకే, సో క్రాస్ ఫిల్టర్ ఉందా చూడండి. సో క్రాస్ ఫిల్టర్ కానీ ఏదైనా వర్క్ అవుతాయి అనమాట. ఓకే, అంటే ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ బేస్ క్వెరీస్కి సో మీరు కాంప్లెక్స్ లాజిక్ రాసినప్పుడు ఆ కాంప్లెక్స్ లాజిక్ని 4-5 సార్లు యూజ్ చేయాలనుకుంటే ఇప్పుడు మీరు ప్రతిసారి ఆ, వద్దు కదా. దానివల్ల ప్రతిసారి రాయాలి, ఆ రాసిన కూడా ప్రతిసారి అప్లై చేయాలి, టెస్ట్ చేయాలి, అండ్ ఫీచర్ ఏదైనా చేంజెస్ చూస్తే అక్కడ కూడా చేయాలి. ఇలా రీయూజబిలిటీ, డూప్లికేషన్ అండ్ మెయింటెనెన్స్ అన్నీ కూడా బర్డెన్ అవుతాయి. కాబట్టి ఈ బేస్ క్వెరీస్ ద్వారా మనం మోస్ట్ ఆఫ్ ది లాజిక్ అనేది ఇక్కడ రాసి చిన్న చిన్న లాజిక్స్ లైక్ ఫిల్టర్ కానీ లేకపోతే గ్రూపింగ్ అని అలాంటివన్నీ కూడా మీకు రెస్పెక్టివ్ టైప్స్లో యూజ్ చేసుకుంటే మనకి టైం సేవింగ్ అవుతుంది. సో టెస్టింగ్ కూడా మినిమల్ టైం అనేది తీసుకుంటుంది. అసలు తీసుకోదని చెప్పను కానీ మినిమల్ టైం అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ దిస్ ఇస్ రియల్లీ గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పాలన్నమాట. మనకి చాలా ఉపయోగపడుతుంది కొన్ని కేసెస్లో. సో ఇలా చాలా ఉంటాయి, మీరు ఎన్ని క్వెరీస్ అని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా రాద్దాం కావాలనుకుంటే టెస్ట్ బేస్ ఎంప్లాయ్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చాను. ప్రాజెక్ట్ ఆపరేటర్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ ఎంప్లాయ్ నేమ్,
సిస్టమ్ స్లోగా ఉంది ఏందో అర్థం కావట్లేదు. ఓకే. ఇప్పుడు వచ్చింది. ఇంటెలిజెన్స్ చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది ఇక్కడ కేకేఎల్‌లో. సో, వేరేది వేరే ఏమో గాని ఇక్కడ మనకి చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. చూడండి. సో, ఇది ఒక రన్ చేసి డన్. ఇది ఒక బేస్ క్వెరీ అనమాట. ఇలా సో, బేస్ క్వెరీస్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఈ బేస్ క్వెరీ అనేది ఎన్ని టైప్స్‌లో యూజ్ చేశారో కూడా చెప్తుందనమాట. ఇందాక మనం ఏదైతే క్రియేట్ చేసామో అది 2 టైప్స్‌లో యూజ్ చేసాం. బట్ ఇక్కడ ఒక టైప్‌లో కూడా యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎంప్టీ ఉందనమాట. అంటే ఈజీగా తెలిసిపోద్ది. ఒక ఈ పర్టిక్యులర్ బేస్ క్వెరీ ఈ టైప్స్‌లో యూజ్ చేసాం అనే కాన్సెప్ట్ కూడా అర్థం అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. సో, మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.